నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ కేబినెట్ లో కీలక నిర్ణయాలు వచ్చే వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బీహార్ రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎత్తున ఎదురుకాల్పులు 3 పోలీసులు మృతి 12 మంది పోలీసులకు గాయాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మనస్తాపంతో టీడీపీ కార్యకర్తలు అనేక మంది గుండెపోటుతో మరణించారు. మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటిస్తున్న భువనేశ్వరి ఒంగోలు మండలం ముక్తి నూతనపాడులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపం చెంది మృతి చెందిన సూదనంగుంట వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటామంటూ భువనేశ్వరి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Okay, next. Moving. అమ్మా మేడం లోపలికి వెళ్ళొద్దమ్మా. మధు ఇంకో పారు మధు థ్యాంక్ యూ అమ్మా. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 3 పోలీసులు మృతి చెందగా సుమారు 12 మంది పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. సరిహద్దుల్లో టేకులగూడెం క్యాంపు నుంచి మావోయిస్టుల కోసం కోబ్రా డిఆర్జీ బలగాలు మంగళవారం ఉదయం గాలింపుకు వెళ్లాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జోనగూడ అలీగూడ అటవీ ప్రాంతానికి గాలింపు బలగాలు చేరుకోగానే మావోయిస్టులు ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. మరోవైపు మందు పాత్రలు కూడా పేల్చారు. దీంతో గాలింపు బలగాలు కూడా తేరుకొని ధీటుగా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటనలో 3 పోలీసులు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. వీరిని హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఎదురుకాల్పులను బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ధృవీకరించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది నక్సలైట్లు మరణించారనేది ఇంకా తెలియలేదు. కాగా 2021లో ఇదే స్థలంలో నక్సలైట్ల ఆకస్మిక దాడిలో చిక్కుకుని 23 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో డోన్ పాపిలి బేతంచెర్ల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎద్దుల బళ్లు ట్రాక్టర్లతో ర్యాలీగా రైతుల కరువు కేక కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ ప్రారంభించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టిన డోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి పాత బస్టాండ్ నందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ డోన్ అసెంబ్లీలో అత్యల్ప వర్షపాతం నమోదైనప్పటికీ కరువు మండలంగా ప్రకటించకపోవడం రైతుల పట్ల వివక్ష చూపడం కాదా అన్నారు. అనంతరం ధర్మవరం సుబ్బారెడ్డి ఆర్డీఓ కార్యాలయ అధికారికి రైతుల సమస్యలపై వినతి పత్రం సమర్పించి రైతులకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు.
మనమందరం అవధూతలు. ఎక్కడైనా కనపడతారంటే చిన్నప్పటి నుంచి నమ్మినాం. ఏదో కాల్పులేచిన ఆయన అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు, అక్కడ కనపడతాడు, ఇక్కడ కనపడతాడు. సాయిబాబు గారి గురించి కూడా మనం నమ్ముతాం. మళ్ళీ డ్రోన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దాంట్లో ఆయన కనపడతాడు. ఆయన ఉంటాడంట. ఎట్లా ఉంటాడు? అది ఒక్కన ఎక్కడో ఒక స్పేస్లోనే ఉంటాడు. ఆయన అవధూతనా లేకుంటే ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఆయన చెప్పు. అక్కడ చూశారు మీరు, ఈ బిల్డింగు ఎక్కడన్నా కానీ మొన్న ఓపెన్ చేసిన బిల్డింగులు ఏమన్నా ఉన్నాయంటే, రోడ్లు ఏమన్నా ఉన్నాయంటే ఇంకా కూడా పాపం వాడంతా ఇప్పుడు ఎవరు కూడా గౌడంతా పనిచేస్తున్నారు. ఇన్కంప్లీట్, ఏదో కూడా కంప్లీట్ అయింది. ఎందుకు తెలుసా మీ అందరికీ? ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బుగ్గన గారు నెక్స్ట్ గెలవడం అనేది ఆయనకే తెలిసిపోయింది. మళ్ళీ ఆ మొదన్న గెలిచే పరిస్థితి ఉంటే అట్లా ఇన్కంప్లీట్ ఉండి ఏమన్నా ఎందుకు కానీ ఓపెన్ చేసే పరిస్థితి ఎందుకుంటుందని చెప్పని కూడా షూటింగ్ కూడా బుగ్గన్నకి నియోజకవర్గ ప్రజలు కూడా అడగడం జరుగుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్టాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు మీదకెక్కి నినాదాలు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో కారు విండో షీట్ పగిలిపోయింది. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా పగిలిన కారు అద్దాలతోనే ఆయన ర్యాలీని ముందుకు కొనసాగించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా సాగుతున్న జగనన్న పరిపాలనలో మహిళలకు 5,000 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం తెలిపిందని, ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపిందంటూ, యూనివర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని, వయో పరిమితి పెంచామంటూ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, 6,100 పోస్టులతో డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం ప్రకటించింది. ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు, అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని
4వ విడతగా 26,98,931 మందికి, 4వ విడతగా 26,98,931 మందికి 5,060,04,00,000 రూపాయలు, 5,060,04,00,000 రూపాయలు. సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి ఖాళీలు 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని, 689 పోస్టులు భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని నిమ్మలపల్లిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి బీసీల అభివృద్ధికై పాటుపడుతూ నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా బీసీల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కులమత భేదాలు లేకుండా అందించారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి తానంటే తాను అని సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బోగస్ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. నిజంగా పార్టీ ఎవరికైనా బీ ఫామ్ ఇవ్వాలంటే అది పార్టీ కోసమే కష్టపడిన వ్యక్తికి దక్కుతుందని, ఆ వరుసలోనే తాను ముందుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకునే నాయకుల కన్నా కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ ప్రజల వెంటే పార్టీ కోసం పనిచేసే నాయకుడికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని బ్యాక్ బోన్ క్లాసెస్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నో మార్గాల ద్వారా బీసీల అభివృద్ధికై పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. గత చరిత్రలో చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కోటాల ద్వారా వివిధ పదవులు సైతం కట్టబెట్టి బీసీలకు అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పేద బీసీల కోసం జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారంటూ తెలిపారు.
సాధికారిత కమిటీ సభ్యులు లక్ష్మణ గారు, మాజీ జడ్పీటీసీ సభ్యులు వల్లిగట్ల వెంకటరమణ గారు, లక్ష్మణ గారు, రఘు గారు, మన విజయమ్మ గారు, యశస్వి రాజు గారు, తేజ గారు, సర్పంచ్ మల్లప్ప గారు, మల్లికార్జున గారు, అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేకల రెడ్డిశేఖర్ గారు, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, జయ హో బీసీ, జయ హో బీసీ. ఆకాశంలో సగము, జనాభాలో సగము, 120 కులాలు. బీసీ జనాభాలో 120 కులాలు ఉన్నారు. నిర్ణయాత్మకమైన శక్తి. మీరు ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం. ఇంతే రాజకీయం. నటరత్న నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో మన నరేంద్ర గారు చెప్పినట్టు ఒకే సామాజిక వర్గం కింద అణగారినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు. ఆనాటి పరిస్థితుల్లో దళితులకు రిజర్వేషన్ ఉండేది. రిజర్వేషన్ ఉపయోగించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళు ముందరకు వచ్చారు. మీ పరిస్థితులను గమనించి మొట్టమొదటిసారిగా బీసీలకు గుర్తింపునిచ్చి స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నందమూరి తారక రామారావుది. ఆ రకంగా మీకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేక కులాలు, కమ్మరి, కుమ్మరి, వడ్డెర, గొల్ల, కురవ అందరూ ఈ రోజు రాజకీయంగా ముందరకు వచ్చారు. ముఖ్యంగా ఈ మండలంలో వాల్మీకులు. మొట్టమొదటి మండలాధ్యక్షుడు చంద్రాయప్ప గారు, స్వర్గీయ చంద్రాయప్ప గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మండల ప్రెసిడెంట్ గా ఉండగా మొట్టమొదటి మేము కూడా సర్పంచ్గా ఎన్నికయ్యాం. ఆ విధంగా బడుగు బలహీన వర్గాలు సర్పంచులుగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సర్పంచులు అయ్యారు, మండలాధ్యక్షులు అయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారు, జడ్పీ చైర్మన్లు అయ్యారు. ఈ రోజు మీరు శాసించే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చేశాడో తెలుసా? మీ 34% రిజర్వేషన్ 10% తగ్గించేశాడు. 10% తగ్గించేస్తే మీరు వేలాది పదవులు స్థానిక సంస్థలలో కోల్పోయారు. దీన్ని మీరు గుర్తిరిగి ప్రతి ఒక్క బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్. బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, మీరు బ్యాక్ బోన్ క్యాస్ట్. మీరు ఎక్కడ నిలబడితే అక్కడే విజయం. ఇది గుర్తిరిగి మీరు ప్రతి ఒక్కరూ కనికలై విజృంభించాలి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించాలి. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పేరుతో కుల వృత్తులను ప్రోత్సహించారు. అనేక కుల వృత్తులు ప్రోత్సహించి సబ్సిడీ రూపేణ ఒక్కొక్కరికి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరికైనా ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందా అని అడుగుతున్నా. ఆయన ఊరికే ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టాడు. కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా కేవలం కుర్చీలకు పరిమితం చేశాడు. అటువంటి కార్పొరేషన్లు అవసరమా? ఉపయోగం లేనటువంటి కార్పొరేషన్లు దేనికి అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే మళ్ళీ ఆదరణ పథకం పెట్టి కుల వృత్తులను ప్రోత్సహించి పాడి చేసుకునే వాళ్ళకి ఆవుల లోన్లు, యాదవులకు గొర్రెల లోన్లు, రైతులకు ట్రాక్టర్ లోన్లు, రజకులకు ఇస్త్రీ పెట్ల కాడ నుండి మొత్తం అన్ని ఇచ్చారు. ఇంతకు ముందే ఉద్యమం చెప్పారు. ఈ విధంగా ఇంకా ఒకటి ఏమంటే మీ అందరికీ తెలుసు, మల్లికార్జున ఇంతకు ముందు మండల ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మొత్తం నియోజకవర్గానికి గోడౌన్ ఇక్కడే ఉన్నింది. ఈ గోడౌన్ లో మొత్తం నియోజకవర్గానికి గోడౌన్ లో వేస్తే ఈ ఆదరణ పథకం వస్తువులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని పంపిణీ చేయకుండా సిలుం పట్టిపోయే విధంగా ఈ రోజు ట్రైసైకిల్ కూడా సిలుం పట్టిపోయే విధంగా ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మీరందరూ మేల్కోవాలి. వచ్చే ఎన్నికలలో మనకు రమేష్ గారి నాయకత్వం కింద ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పల్లె మండలాల్లో పటిష్టంగా ముందరకు తీసుకుపోతున్నాం. ఆయన నాయకత్వం కింద అనేక పోరాటాలు చేశాం. ఇదేం కర్మ ప్రోగ్రాం చేశాం, బాధుడు చేశాం. ఈ రోజు భవిష్యత్ గ్యారంటీ చేస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేస్తున్నాం. ఈ క్రమంలో పోరాట క్రమంలో రమేష్ మీద కాదు, రమేష్ కుమారుల మీద, యశస్వి రాజ్ మీద, మా మీద కూడా దుర్మార్గంగా పోలీస్ కేసులు పెట్టారు. కోర్టులకు తిరుగుతున్నాం. అయినా ఎక్కడ కూడా తగ్గకుండా జెండా పట్టి ప్రభుత్వం లేనప్పుడు
ధైర్యంగా రమేష్ అంటే ఒక దమ్మున్న నాయకుడు, ధైర్యంగా ఆయన వెనకంటే నడవడానికి మనం సచ్చివేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం మానుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంఎస్ మణి తెలిపారు. బుధవారం ఎంఆర్పల్లిలోని ఆయన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ కార్యకర్తగా ఎమ్మెల్యే స్థాయికి అయ్యావు అంటే అది చిత్తూరు జిల్లా పెద్ద అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతోనే ఆ స్థాయికి ఎదిగావని నువ్వు మర్చిపోవద్దంటూ గుర్తు చేశారు. రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన మాట వాస్తవం కాదని వివరించారు. చంద్రబాబు నాయుడుతో కలుసుకుని తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్లు నువ్వు పెద్ద ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నీ స్థాయి ఏమిటో నువ్వు మర్చిపోవద్దని, అన్ని సర్వేల్లో నియోజకవర్గంలో జనం వ్యతిరేకిస్తున్నారని తెలిసి నువ్వు ఓటమి ఫాలవుతావని తెలిపి కూడా ఆదిమూలం నిన్ను వదులుకోలేక నీకు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చి ఎలాగైనా గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ బొమ్మగుంట రవి, వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మగటం లేని మహారాజు 2019లో 14 సీట్లు ఉండగా 13 సీట్లు గెలిపించిన గొప్ప ఘనత కలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అవాకులు చవాకులు మాట్లాడిన ఆదిమూలము అతని స్థాయి మర్చిపోయి ఈరోజు పెద్దిరెడ్డి గారిని మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పని మీ ద్వారా నేను అడుగుతున్నాను. అయ్యా, నువ్వు జడ్పీటీసీగా ఉండేటప్పుడు ఆ తర్వాత నువ్వు టీడీపీలో జడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఇదే కాంగ్రెస్కు వచ్చి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ళు పట్టుకొని 2 సార్లు ఆయన భిక్షతో నువ్వు ఈ రోజు వచ్చేసి ఎమ్మెల్యేగా అయినటువంటి నువ్వు ఈ రోజు రామచంద్రారెడ్డి గురించి మాట్లాడడం అని చెప్పనేది చాలా దారుణము. మేమైతే ఆయన అభిమానులుగా ఆయన మనుషులుగా వచ్చేసి చూస్తూ ఊరుకోము. నువ్వు కానీ ఎక్కడైనా కానీ జిల్లాలో ఏమైనా తిరుగుతాడు తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే ఈయన రామచంద్రారెడ్డి కోట్లు సంపాదించాడని చెప్పన్నాడు. పుట్టుకతో ఆయన కోటీశ్వరుడు. నువ్వు యాక్చువల్గా నీకు సీటు రాకపోవడం కారణం ఏమి? వాస్తవానికి నువ్వు మంచివాడని చెప్పని కాన్స్టిట్యూన్సీలు అంటారు. నీ కొడుకు పరమ ద్రోహి, పరమ లోబి వాడు. ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా చందాలు వసూలు చేసుకుని ఒకే ఆర్ఐని వచ్చి నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ లో కొట్టినా నీ సుమన్ కొట్టిన తర్వాత అదే ఆర్డీఓకి సంబంధించి పోతే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని దగ్గర సారీ తెప్పించినారు. ఇలాంటి ఘనత కలిగిన సుమన్ నీ కుమారుడు. అసలు నీకు ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణం ఏమి తెలిసినా నీ కొడుకే. నీ పుత్రరత్నం సుమన్ అని చెప్పిన వాళ్ళే నీకు ఇవ్వలేదు. అయినా మా అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారు? నీకు పాపము చాలా పెద్ద అయినా మంచివాడు మనతో ఉండాడని చెప్పిన ఉద్దేశంతో నీకు ఆ టికెట్ వద్దు, ఎంపీ టికెట్ తీస్తానని చెప్పి నీకు చెప్పితే నీకు ఎంపీ టికెట్ ఇష్టం లేకపోతే చెప్పు. ఆ మాట నాకు ఇష్టం లేదన్నా, నేను నిలబడ్డా, నాకు ఆరోగ్య రీతిలో బాగాలేదని చెప్పాలి. కానీ నువ్వు వచ్చేసి ఈ రోజు వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేసి అవాకులు చౌకలు మాట్లాడతావా? నువ్వు నీ స్థాయి మంచి మాట్లాడుతున్నావు ఆదిమూలం గారు. నేను గారు అనకూడదు, గారు అనాల. అయినా పెద్దరికం కాబట్టి మేము అనం అట్లా. ఆదిమూలం ఇంకోసారి కానీ నువ్వు కానీ అన్న గురించి కానీ మాట్లాడితే నిన్ను వదిలే సమస్య లేదు. ఆయనకి ఈ జిల్లాలో చూసారా, ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడటం నీ అర్హత కాదు. ఎల్లులికలు పడుకొని ఎంగిలు వస్తే నీ నెత్తిన పడుతుంది. నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావు ఈ రోజు? ఆఫ్కోర్స్ నీకు ఈ రోజు వచ్చే తెలుగుదేశంలో టికెట్ వస్తుందని చెప్పిన ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు చెప్పారా? చంద్రబాబు నాయుడు చెప్పాడా? లేదంటే నీకు పవన్ కళ్యాణ్ చెప్పాడా? రామచంద్రారెడ్డి గురించి మాట్లాడాలని చెప్పండి. నీకు ఎట్లా దౌరు వస్తుంది? అసలు 2 సార్లు వచ్చి 2 సార్లు గెలిచింది ఆయన భిక్షతో కదా. రాజకీయ భిక్ష ఇచ్చింది రామచంద్రారెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తీయించినారు అన్న. అలాంటి వ్యక్తులు మాట్లాడమని చెప్పండి చాలా దారుణమో, చాలా హేయమైన చర్య. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి కానీ అన్న గురించి కానీ మాట్లాడితే ఎవరు. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు ఎస్కేఎస్ కళ్యాణ మండపం నందు 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆచార్య భరద్వాజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కోళ్లమిట్ట శ్రీ వెంకయ్య స్వామి భక్త బృందం వారిచే ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మున్నే ముద్దు చంద్రబాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న ప్రారంభమై 8, 9 తేదీల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపం నందు 25వ రజతోత్సవ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు.
సూలూరుపేట పట్టణ పరిసర ప్రజలకు విజ్ఞప్తి. సూలూరుపేటలో 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభ ఆహ్వానం. ఈ సమ్మేళనం ఆచార్య ఎక్కెలారి భరద్వాజ మాస్టర్ గారి 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడి దర్శనంతో ఆయన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రచారం ప్రారంభించారు. ఆ ప్రచారాన్ని 10 మందికి అందించాలని మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం మన సూలూరుపేటకి రచయిత సమ్మేళనంగా రావడం మన పుర ప్రజలకు అందరికీ అదృష్టం. ఈ సమ్మేళనంలో 7వ తేదీ సాయంకాలం 4 గంటలకి చిత్రకూటం నుంచి రథోత్సవం బయలుదేరి వేదిక ఎస్కేఎస్ కళ్యాణ మండపం చేరుతుంది. అలాగే 8వ తేదీ 9వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు మాస్టర్ గారితో ఉన్న సన్నిధులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో 25 మంది వృద్ధులకి 25 మంది దివ్యాంగులకి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ తరపున వారికి విధంగా పారితోషికం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇట్లు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.